గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము హైరుడినేరియా గ్రాన్యులోసా అంటే భారతదేశపు పశువుల జలగ గురించి మనం తెలుసుకుందాం. హైరుడినేరియా విభాగానికి చెందినటువంటి జీవులను జలగలు అని అంటారు. జలగలలో సుమారు 300 జాతులు ఉన్నాయి. ఇవి అనలిడా వర్గంలో చాలా ప్రత్యేకత చెందినవి. జలగలు మంచినీటిలో, నేల మీద కూడా నివసిస్తాయి. ఈ పరాన్నజీవులు చాలా వరకు సకశేరుకాల రక్త భక్షకులుగా ఉంటాయి. కొన్ని పరభక్షకులు అయినటువంటి జలగల పురుగులను, నత్తలను, కీటకాలను కూడా తింటాయి. భారతదేశంలోని సాధారణంగా లభించు జలగలు హైరుడినేరియా గ్రాన్యులోసా, హైరుడినేరియా విరిడిస్, హైరుడినేరియా జావానికా, హైరుడినేరియా మాన్సిలెన్సిస్. భారతదేశంలోనే కాక బర్మా, శ్రీలంక, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లలో కూడా జలగలు మనకు కనిపిస్తాయి. హైరుడినేరియా మెడిసినాలిస్ బ్రిటిష్ దేశపు జలగ. దీనిని వైద్యపు జలగ అని కూడా అంటారు. హైరుడినేరియా ఆస్ట్రాలిస్ ఆస్ట్రేలియా దేశపు జలగ. ఆలోస్టోమా అనే గుర్రపు జలగ. హిమాడిస్పా అనే జాతి జలగ దక్షిణ భారత పర్వతాలలో నివసిస్తుంది. హైరుడినేరియా గ్రాన్యులోసా సామాన్యంగా భారతదేశపు పశువులపై ఆధారపడి జీవించు జలగ. మనము వర్గీకరణ గురించి తెలుసుకుంటే వర్గము అనలిడా, విభాగము హైరుడినియా, క్రమము నేతోబ్డెలిడా, ప్రజాతి హైరుడినేరియా, జాతి గ్రాన్యులోసా. ఇలా మనం వర్గీకరణ చూస్తాం. ఆవాసం వచ్చేసి ఆవాస మరియు అలవాట్లు. హైరుడినేరియా గ్రాన్యులోసా భారతదేశంలో మంచినీటి కుంటలు, చెరువులు, నెమ్మదిగా పారే సెలయేళ్లు, కాలువలు, వరి పొలాల్లో నిలిచిన నీళ్లలో కూడా కనిపిస్తాయి. ఇది కర్రదుంగలు, చెట్లు, రాళ్లు మొదలగు వాటి కింద ఉంటుంది. జలగ శరీరం తరంగాకారంలో కదలికల వలన నీటిలో ఈదుతుంది లేదా సిక్యము అంటే లూప్ రూపంలో చలిస్తుంది. ఇది నివసించే నీటిలోనికి ప్రవేశించే పశువులు, మానవులు, చేపలు, కప్పలు మొదలైన వాటి మీద బాహ్య పరాన్న జీవనం చేస్తుంది. ఇది సకశేరుకాల రక్తమును పీలుస్తుంది. బ్లడ్ సకింగ్ ఫర్ సాంగివోరస్. మనకు దీని యొక్క ఆకారము, పరిమాణము, రంగు విషయానికి వస్తే జలగ శరీరము మృదువుగా, పొడవుగా, పురుగు మాదిరిగా ఉంటుంది. దీన్ని పృష్ఠోత్తరంగా అణచబడి ఉంటుంది. సంకోచ స్థితిలో ఇది దాదాపు స్తూపాకారంగా ఉంటుంది. వ్యాకుంచినప్పుడు రిబ్బన్ లాగా కనిపిస్తుంది. మామూలుగా దీని పృష్ఠభాగం కుంభాకారంగాను, ఉదర భాగం సమతలంగాను ఉంటుంది. శరీరం పరాంతం వద్ద అతి విశాలంగాను ఉంటుంది. పూర్వాంతం వద్ద ఇరుకుగా ఉంటుంది. పూర్తిగా ఎదిగిన జీవులు 30 నుంచి 35 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. శరీరం రంగు ప్రకాశవంతంగా విశిష్టమైనటువంటి మచ్చలతో ఉంటుంది. పృష్ఠ తలము ముదురు ఆకుపచ్చ రంగులో, ఉదర తలము నారింజ పసుపు రంగులోను లేదా నారింజ ఎరుపు రంగులోను కనిపిస్తుంది. నారింజ లేక పసుపు, పచ్చ లేక నలుపు చారలు పార్శ్వభాగం మీద ఉంటాయి. పృష్ఠ మధ్యములో ఒక నిలువు చారల ఉంటుంది. కండీభవనం విషయానికి వస్తే దీని యొక్క శరీరం అనేది ఇతర అనలిడా వల్లే కాక జలగ శరీరంలో ఖండితాల సంఖ్య 33 ఖండితాలు ఉంటాయి. ఈ సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది. జలగ బాహ్య కండీభవనం కలిగి ఉంటుంది. అంతర కండీభవనం అనేది జలగలో ఉండదు. అందుచేత అంతర కండీభవనానికి బాహ్య కండీభవనానికి ఒకదానికొకటి అనుగుణ్యంగా ఉండవు. ప్రతి బాహ్య ఖండితము వలయ గాడుల వలన ఉంగరంగా ఉపఖండితాలుగా విభజించబడుతుంది. ఉపఖండితాల సంఖ్య అన్ని ఖండితాలలోనూ నిర్దిష్టంగా ఉండదు. ఉపఖండితాల సంఖ్య వేరువేరు ఖండితాల్లో వేరువేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఖండితాలు విషయానికి వస్తే 1-2 ఖండితాల్లో ఖండితానికి గల ఉపఖండితాల సంఖ్య 1 ఉంటుంది. మొత్తం ఉపఖండితాల సంఖ్య 2గా మనం చెప్తాం. జలగ యొక్క 3వ ఖండితంలో 1 ఉపఖండితం ఉంటుంది. ఖండితానికి గల ఉపఖండితాల సంఖ్య 2, మొత్తం ఉపఖండితాల సంఖ్య 2గా ఉంటుంది. 4 నుంచి 6 ఖండితాల మధ్య 3 ఉపఖండితాలు ఉంటాయి. అయితే ఖండితానికి గల ఉపఖండితాల సంఖ్య 3 ఉంటుంది.
మొత్తం ఖండితాల సంఖ్య 9 ఉంటుంది. 7 నుంచి 22 ఖండితాల మధ్య 16 ఉపఖండితాలు ఉంటాయి. దీంట్లో మనకు ఖండితానికి గల ఉపఖండితాల సంఖ్య 5 ఉంటుంది. అయితే దీంట్లో మొత్తం 80 ఖండితాలు మనకు 80 ఉపఖండితాల సంఖ్య మనకు కనిపిస్తుంది. అయితే 23వ ఖండితంలో ఒకే ఒక ఉపఖండితం ఉంటుంది. దీంట్లో మనకు 3 ఉపఖండితాలు ఉంటాయి. మొత్తం కలిపి 3 కనిపిస్తుంది. 24 నుంచి 26 వరకు 3 ఉపఖండితాలు ఉంటాయి. అయితే ఖండితానికి గల ఉపఖండితాల సంఖ్య 2, మొత్తం కలిపి మనకు 6 కనిపిస్తుంది. 27 నుంచి 33 ఖండితాల మధ్యలో 7 ఖండితాలు ఉంటాయి. ఒక్కొక్క ఖండితంలో ఒక్కొక్కటి ఉంటుంది. అలా 7 ఉంటాయి. అంటే మొత్తం ఖండితాల సంఖ్య 33 ఉంటే మొత్తం ఉపఖండితాల సంఖ్య 109 ఉంటుంది. అయితే 7 నుంచి 22 ఖండితాల్లో ప్రతి ఖండితానికి 5 ఉపఖండితాలు ఉంటాయి. ఇవి శరీరంలో చాలా వెడల్పుగా కనిపించే ఖండితాలు. వీటిని సంపూర్ణ ఖండితాలు అని అంటారు. మిగిలిన 17 ఖండితాలు 5 కన్నా తక్కువ ఉపఖండితాలు ఉంటాయి కనుక వీటిని అసంపూర్ణ ఖండితాలు అని అంటాము. ప్రతి ఉపఖండితానికి సున్నితమైన ఆయుధ ముడతల చేత దీర్ఘ చతురస్రాకార భాగము చేత విభజించబడి ఉంటుంది. అయితే జ్ఞానగ్రాహకాలు లేదా నేత్రాలు ఉంటాయి. వలయ గ్రాహకాలు ప్రతి దీర్ఘ చతురస్రాకార భాగంలో చిన్న జ్ఞాన సూక్ష్మాంకరాలు ఉంటుంది. వీటిని వలయ గ్రాహకాలు అంటారు. ఇవి దాదాపు 18 పృష్ఠభాగంలోను 18 ఉదర భాగంలోను ప్రతి ఖండితం మీద ఉంటాయి. అయితే సఖండ గ్రాహకాలు అంటే సెగ్మెంటల్ రెసెప్టార్స్ అంటే ప్రతి ఖండితము మొదటి ఉపఖండితంలో పెద్ద జ్ఞాన సూక్ష్మాంకరాలు ఉంటాయి. ఇవి పృష్ఠభాగంలో 4, ఉదర భాగంలో 3 ఉంటాయి. కనుక ప్రతి మొదటి ఉపఖండితంలో గల ఉపఖండితాన్ని జ్ఞాన ఉపఖండితం అని అంటారు. నేత్రాలు మొదటి 5 జతల నేత్రాలు ఉంటాయి. మొదటి 2 జత నేత్రాలు మొదటి 2 ఖండితాల మీదను, 3వ, 4వ, 5వ జత నేత్రాలు 3వ, 4వ, 5వ ఖండితాల్లో గల మొదటి ఉపఖండితాల మీదను ఉంటాయి. కనుక ఉపఖండితాలను నేత్రఖండితాలు అని అంటారు. కళ్ళు చుక్కలలాగా అర్ధచంద్రాకారంలో ఉంటాయి. మొదటి నేత్రఖండితానికి పూర్వ భాగంలో ఉన్న శరీర భాగమును ముఖపూర్వ భాగము అంటే ప్రోస్టోమియం అంటారు. దీనిని ముఖపూర్వ గ్రంథులు, దృష్టి గ్రాహకాలు ఉంటాయి. అందుచేత ఇది అధిక గ్రాహక శక్తి కలిగి ఉంటుంది. వీటిలో మనకు ఇంకొకటి కనిపిస్తుంది చూషకాలు. అయితే దీంట్లో మనకు చూషకాలు కూడా కనిపిస్తాయి. చూషకాలు అధిక సంకోచ వ్యాకోచ శక్తిని కలిగి ఉంటాయి. చూషకాలు చలనంలో కాక పరిగ్రాహికగా కూడా పనిచేస్తాయి. అంటే ప్రీహెన్సెల్స్. జలగలో శరీరం 2 అంత్యాల వద్ద 2 చూషకాలు. అయితే చూషకాలు అధిక సంఖ్యలో వ్యాకోచ శక్తిని కలిగి ఉంటాయి. చూషకాలు చలనంలోనే కాక పరిగ్రాహికగా కూడా పనిచేస్తాయి. జలగలో శరీరం 2 అంత్యాల వద్ద 2 చూషకాలు ఉంటాయి. ఒకటి పూర్వచూషకము, రెండవది పరచూషకము. పూర్వచూషకము శరీరం పూర్వభాగంలో ఉన్న చూషకమును పూర్వచూషకం లేదా శిరస్థ చూషకమని అంటారు. అంటే తలభాగంలో ఉండడం వల్ల దీన్ని పూర్వచూషకము. ముఖపూర్వ భాగము మొదటి 3 ఖండితాలు మరియు కొన్ని పూర్వఖండితాల ఉదరతలంలో ఐక్యత చెందడం వలన ఇది ఏర్పడుతుంది. ఇది అండాకారంలో ఉంటుంది. శిరస్సు చూషకంలో బోలుగా కప్పు ఆకారంలో ఉన్నటువంటి ముఖపూర్వ గుహరము ఉంటుంది. ఇది నోటికి దారితీస్తుంది. ఈ చూషకం ఆహార సేకరణ చలనంలో కాకుండా పరిగ్రాహిగా కూడా పనిచేస్తుంది. పరచూషకం. ఈ చూషకం శరీరం పరాంత భాగంలో ఉంటుంది కనుక దీనిని పరాంత చూషకం అని అంటారు. ఇది దిమ్మలా ఉంటుంది. చివర 7 ఖండితాలు అనగా 27 నుంచి 33 ఖండితాలు కలిసిపోయి కండరయుతమైనటువంటి ఈ చూషకము ఏర్పడుతుంది. ఈ చూషకము పాయు చూషకం అని కూడా అంటారు. ఇది చూషకం కంటే పెద్దగా ఉంటుంది. ఇది కూడా ఉదరతలం దిశలో ఉంటుంది. ఇది అంటిపెట్టుకొని ఉండడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇలా మనకు పూర్వచూషకాలు, పరచూషకాలు మనకు కనిపిస్తాయి. అయితే మనము మిగతా శరీర భాగాల విషయానికి వస్తే జలగ శరీరాన్ని మనం 6 భాగాలుగా విభజించవచ్చు. అయితే మొట్టమొదటిది శిరస్థ భాగము అంటే సెఫాలిక్ రీజియన్. మొదటి 5 ఖండితాలను శిరస్థ భాగం అని అంటారు. వీటిని నేత్ర ఖండితాలు అనవచ్చు. ఈ భాగంలో ముఖపూర్వ భాగము, పూర్వచూషకము, నోరు, నేత్రాలు, ఈ భాగంలో వృక్కారంధ్రాలు ఉండవు. నెక్స్ట్ తర్వాత క్లైటెల్లం పూర్వభాగం అంటే ప్రీ క్లైటెల్లార్ రీజియన్. ఈ భాగంలో 6, 7, 8 ఖండితాలు ఉంటాయి. ప్రతి ఖండితానికి ఒక జత వృక్కరంధ్రాలను కలిగి ఉంటుంది. తర్వాత క్లైటెల్లం భాగము. హైరుడినేరియాల్లో వానపాముల వలె శాశ్వత క్లైటెల్లం ఉండదు. సంతానోత్పత్తి కాలంలో 9, 10, 11 ఖండితాల చుట్టూ కూడా క్లైటెల్లం ఏర్పడుతుంది.
ఈ భాగంలో శరీర కుడ్యము అధిక గ్రంథియుతంగా ఉంటుంది. క్లైటెల్లం భాగంలో వృక్కరంధ్రములు, స్త్రీ పురుష జననేంద్రియ రంధ్రాలు ఉంటాయి. మధ్య భాగం 12 నుంచి 22 దాకా 11 సంపూర్ణ ఖండితాలతో అన్నిటికన్నా పెద్దదైన భాగము మధ్య భాగము. ఈ భాగంలో ప్రతి ఖండితంలోనూ 5 ఉపఖండితాలు, ఈ భాగంలో వృక్కరంధ్రాలు ఉంటాయి. పుచ్చ భాగము అంటే కాడల్ రీజియన్ అంటే తోక భాగంలో, ఈ భాగంలో 23 నుంచి 26 ఖండితాలు ఉంటాయి. ఈ 26వ ఖండితంలో పృష్ఠ మధ్య భాగంలో పాయు ఉంటుంది. విసర్జక రంధ్రాలు ఉండవు. పరచూషకం అంటే పోస్టీరియర్ సకర్. శరీరంలో చివరి 7 ఖండితాలు అంటే 27 నుంచి 33 వరకు కలిసి పరచూషకాన్ని ఏర్పరుస్తాయి. ఇవి ఏకకేంద్రక వృత్తాకారంలో అమరి ఉంటాయి. ప్రతి ఖండితానికి ఒక ఉపఖండితం ఉంటుంది. సో ఇలా మనకు కనిపిస్తుంది. తర్వాత మనకు బాహ్య రంధ్రాలు. శరీరం మీద బాహ్యంగా కింది రంధ్రాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే నోరు, తర్వాత పాయువు, వృక్క రంధ్రాలు, తర్వాత జననేంద్రియ రంధ్రాలు. నోరు త్రికోణాకారంలో రంధ్రము. ఇది పూర్వచూషకంలో ముఖపూర్వ కోరంలో మధ్యలో ఉంటుంది. పాయువు 26వ ఖండితంబు పృష్ఠ మధ్య భాగంలో పరచూషక ఆధార భాగంలో ఉండేటటువంటి చిన్న రంధ్రము. వృక్క రంధ్రాలు 17 జతలు. ఇవి వృక్కాలకి బయటకు తెరుచుకొని రంధ్రాలు 6వ 7వ ఖండితం నుంచి 22వ ఖండితం వరకు ప్రతి ఖండితంలోనూ తెరుచుకుంటాయి. ఆఖరి ఉపఖండితం మీద ఒక జత ఉంటాయి. ఇవి నత్రజని సమ్మేళనాల విసర్జనలో తోడ్పడతాయి. తర్వాత జననేంద్రియ రంధ్రాలు. పురుష జనన రంధ్రము 10వ ఖండితంలో 2, 3 ఉపఖండితాల మధ్యనున్న గాడిలో ఉదర మధ్యముగా ఉంటుంది. దీనిలో బయటకు వ్యాపించు మేహనము సన్నని రంధ్రంలా కనిపించవచ్చు. స్త్రీ జనన రంధ్రము 11వ ఖండితంలో 2 నుంచి 3 ఉపఖండితాల మధ్య గాడిలో ఉదర మధ్య భాగంలో కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.